కందిపప్పు టమోటా పచ్చడి చేయాలంటే ఇలా ముందు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి దాంట్లో నూనె వేసి కందిపప్పు వేసి ఇలా వేగనివ్వాలి. ఇలా వేగిన దాంట్లో ఎండుమిరపకాయలను వేసుకునేసి ఆ తర్వాత ధనియాలు జీలకర్ర కూడా వేసి కరివేపాకు 4 రెమ్మలు వేసి ఇలా బాగా ఫ్రై చేసిన వాటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. సేమ్ అదే బాండీలో కొద్దిగా నూనె వేసి టమోటాలు కూడా వేసి అందులో చింతపండు వేసి ఇలా కలుపుతూ బాగా మెత్తగా ఇలా వేగనివ్వాలి. వేగిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఒక రోట్లో ఫ్రై చేసిన వాటిని వేసి ఇలా మెత్తగా దంచి సాల్ట్ వేసుకునేసి ఇలా దంచిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసి ఆ తర్వాత టమోటా కూడా వేసుకోవాలి. ఇలా కొంచెం మిక్స్ చేసి ఇలా మెత్తగా దంచిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి లూజు పారిన తర్వాత ఇలా బాగా రుబ్బుకొని ఉల్లిగడ్డ వేసి ఇలా రుబ్బి తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. అదే రోట్లో కొద్దిగా నీళ్లు కూడా పోసి తీసి ఆ బౌల్లో వేసుకునేసి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసి తాలింపు గింజలు, వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిరపకాయలు, ఇంగు పొడి, కరివేపాకు రెమ్మలు కూడా వేసుకునేసి రోట్లో దంచిన పచ్చడిని వేసి ఇలా బాగా కలిపి వేడివేడి అన్నంలో తింటే సూపర్.